వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు ఎస్విజీ మాట్లాడుతూ ఎదురాపురం మున్సిపాలిటీలో ప్రజలు అనేక సమస్యలకు గురి అవుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మిషన్ భగీరథ, రైతు బజారు, గ్రంథాలయం, మినీ స్టేడియం, వాకింగ్ ట్రాక్, మక్క పురుగుల నిర్మూలన మొదలగు సమస్యలను ఈ సమావేశం నందు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎర్రమల శ్రీనివాసరావు సంఘ కార్యదర్శి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ అధ్యక్షులు, తెలంగాణ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్, రాష్ట్ర గిడ్డంకుల సంస్థల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఉద్యోగ సంఘం జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు గుంటపల్లి శ్రీనివాసరావు, కాస్తాల సత్యనారాయణ, అధ్యక్షులు, కార్యదర్శులు వర్షపుల్లయ్య, రవికుమార్, మోదుగు వేలాద్రి, గౌరవ అధ్యక్షుడు ఊడుగు వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షులు బూక్య శోభన్ నాయక్, జమ్మి జైపాల్, కిషన్ నాయక్, ధరావత్ రాములు, ఎన్ శంకర్, కోశాధికారి గంధసరి మల్లయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి వై దేవయ్య, ప్రచార కార్యదర్శి పేరుమల్లపల్లి శ్రీనివాసులు, మహిళా కార్యదర్శి డి నాగమణి, రాణి, శ్రీదేవి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు టి వెంగళరావు, మద్ది పుల్లయ్య, గుండ మధుకర్ రెడ్డి, తెగుళ్ల శ్రీనివాస్, గుంటి మల్లికార్జున్, జె వీరన్న, వై సాయిబాబా, కిషన్ నాయక్, రాముడు నాయక్, సుంకర శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు. అధ్యక్షులుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న ఏలూరు శ్రీనివాస్ కానీ మన ఉద్యోగ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి మన అందరి సమస్యలను అక్కడ నెరవేరుస్తారు. ఏ సమస్య అయినా కానీ సాధించాలంటే ఒక కమిటీ అనేది ఉండాలి. మన జనరల్ గా ఒక సామెత ఉంటుంది, పిల్లి మేడలో గంట కట్టాలి. గంట కట్టే వాళ్ళు ఎవరనేది దొరకరు. ఇప్పుడు మీకు గంట కట్టే వాళ్ళు విజయన్న, ఎర్రమల సీనన్న వీళ్ళందరూ దొరికారు కాబట్టి ఏదులాపురానికి అదృష్టంగా భావిస్తున్నా. ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఒక నాయకుడిగా మాట్లాడాలంటే, ఏదైనా సమస్య అడగాలంటే నా మీదకి ఏమొస్తుందో, నా దగ్గర ఉన్న ఏం వెతుకుతారో అని చెప్పి ఇప్పుడు అన్న సారు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక ఉద్యోగి ఏ వ్యక్తినైనా వ్యతిరేకిస్తే వారి మీద ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ పడుతుంది. ఆ యాక్ట్ దాని మీద సమస్యలు వస్తాయేమని ప్రతి యూనియన్ లీడర్ కూడా ఏదో రకమైన సమస్యలకు భయపడతారు. కానీ విజయన్న, మన ఎర్రమలన్న మీరందరూ కమిటీగా ఏర్పడి ప్రతి సమస్యని ప్రశ్నించి జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో నూతనంగా ఏర్పడిన ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లకు సంబంధించిన కాలనీలు 42 కాలనీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీగా రిజిస్టర్ చేసుకొని స్థానిక సమస్యలపైన, ఉద్యోగ సమస్యలపైన ఇక్కడ కేసీబీ గార్డెన్ లో మీటింగ్ పెట్టుకొని ఉద్యోగ సమ్మేళనంగా, అంటే ప్రప్రథమంగా నాకు తెలిసి ఇట్లా ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగ సమస్యలపైన స్పందించడం, సంఘాల నిర్మాణం వేరు. ఉద్యోగులు నివసిస్తున్న, పెన్షన్ నివసిస్తున్న కాలనీలకి సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులతో గురై ఈ ప్రభుత్వం ద్వారా స్థానికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా చెట్ల పెంపకం కానీ మొదలైన సమస్యలు, అన్ని సమస్యలపైన ఇంక్లూడింగ్ చెత్త దగ్గర నుంచి కూడా అన్ని సమస్యలపైన ఉద్యోగులుగా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తూ స్థానికంగా గృహాలకు కూడా పన్ను చెల్లించుకుంటూ గత 10 సంవత్సరాల్లో పడ్డ బాధలు పడకుండా మా ద్వారా మేము తెచ్చుకున్న నాయకులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి త్వరగా పరిష్కరించడం కోసం కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ క్లబ్స్ కానీ, తర్వాత ఫంక్షన్ హాల్స్ కానీ, చిన్న చిన్న సమస్యలు, పిల్లలకి పార్కులు కానీ, ఈ అన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో అత్యంత ఎక్కువ మంది నివసిస్తున్న ఉద్యోగులకి సమస్యలు నిలయంగా మారిన ఈ సొసైటీని కొత్తగా ఫామైంది. అన్ని కూడా రెవెన్యూ శాఖ దృష్టిలో ఉన్నాయి. 1 by 1 పరిష్కారం అవుతుందని, అదేవిధంగా ఈ కమిటీ ఎవరైతే విజయ్ గాని, శ్రీనివాస్ గారు కానీ, మిగతా సభ్యులు, అన్ని కాలేజీ సంబంధించిన సభ్యులు కూడా వారు అందరినీ ఏకం చేసి స్థానిక సమస్యలపైన, సంక్షేమ అభివృద్ధి పైన కూడా దృష్టి పెట్టాలని వారి మీ ద్వారా వారిని కోరుతున్నాం. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల సాధన కోసం నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం
చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా సమస్యల గురించి చర్చించడం అనేటటువంటిది జరిగింది. సుమారు 1500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఈ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పినట్టుగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ హర్నాథ్ బాబు గారు, దీనికంటే ముందు ముఖ్య అతిథిగా రాయల నాగేశ్వరరావు గారు, గిడ్డంకుల చైర్మన్ గారు, కమిషనర్ గారు అయినటువంటి పివి శ్రీనివాస్ గారు, ఉద్యోగ ఉపాధ్యాయ చైర్మన్ అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు వీళ్ళు హాజరయ్యారు. ముఖ్యంగా దీని ద్వారా మేము మా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్దాం అనేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, పారిశుధ్యము, అలాగే ఈ ఏదులాపురానికి సెంట్రల్ లైటింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే పార్కుల్ని ఏర్పాటు చేయాలని, లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభ ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఈ మొత్తం రాష్ట్రంలోనే అత్యంత నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పి గౌరవ మినిస్టర్ గారు మాకు హామీ ఇవ్వటం అనేటటువంటి జరిగింది. వారి హామీ మేరకు మేము అందరం కూడా అంగీకరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో అధికారులు ఈ సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా మేము వారిని కోరుతా ఉన్నాం. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. ఈనాడి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అసోసియేషన్ తరఫున ఏర్పడ్డ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏర్పడ్డ కమిటీ అండి. దీన్ని మేము ఇచ్చిన పిలుపుని అందుకొని ఈ కార్యక్రమానికి సుమారు 1500 నుంచి 1600 మంది కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఒక చిన్నపాటి కార్యక్రమం వల్ల గౌరవ కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు. మంత్రి గారు కూడా కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ సీట్లో ఇచ్చేసి అనివార్య కారణం వల్ల, ఎమర్జెన్సీ వల్ల ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయినా కూడా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చక్కగా ఈ కార్యక్రమానికి హాజరై మా యొక్క సమస్యల్ని గౌరవ ఈ మున్సిపల్ కమిషనర్ ఆల శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర కమిషనర్ శ్రీనివాసరావు గారికి కూడా వివరించడం జరిగింది. అట్లాగే ఉద్యోగ సంఘాల నుంచి హాజరైన ప్రజలు అందరూ ఏలూరు శ్రీనివాసరావు గారు, గుంటపల్లి శ్రీనివాసరావు గారు, పరిచయ పుల్లయ్య గారు, ఇతరత్ర మిత్రులందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని అందించారు, తమ యొక్క చక్కని సందేశాన్ని. అట్లాగే అజ్ఞాత బాబు గారు కూడా గౌరవ మంత్రి గారి యొక్క ప్రోగ్రాం గురించి వివరించడం జరుగుతుందని చెప్పారు. అట్లాగే ప్రధానంగా సమస్యలే ఎజెండాగా తీసుకొని మేము పనిచేస్తున్నాము. ఈ సమస్యల సాధన కోసం నిరంతరాయంగా అవిరంగా పనిచేస్తామని, ఈ ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకు వారధి సారథిగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలియపరుస్తూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ నిర్వాహకులకు మరియు ఈ కార్యక్రమం హాజరైన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలతో ముగిస్తున్నాను. అసోసియేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఈనాటి ఆత్మీయ సమ్మేళన, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా దిగ్విజయం చేసినందుకు 1500 నుండి 1600 మంది వచ్చేసినటువంటి వారికి ముందుగా ఈ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చిన అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనకి మినిస్టర్ గారు రావాల్సిందే, వారు ఢిల్లీ పర్యటన ఉండటం వల్ల రాలేకపోయారు. అయినా సరే వారి యొక్క దూతగా మా ఏలూరు శ్రీనివాసరావు గారిని పంపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి మనకి హామీ ఇచ్చి పంపించారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ జరిగినటువంటి ఈ మీటింగ్, ఈ సమ్మేళనం యొక్క తీవ్రతను చూసినట్టయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రతనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల, మా యొక్క సభ్యుల యొక్క మనోభావంగా మేము తెలుసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు, కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.